ప్రముఖులు ఏదైనా చెప్పగానే అందరూ వింటారు. దక్షిణ భారత వ్యాపార దిగ్గజం శ్రీధర్ వెంబు ఉపవాసాలు, జీవనశైలి మార్పుల గురించి మాట్లాడుతుంటారు. ప్రముఖ తెలుగు నటి సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య ప్రయాణము, పోషణ ఎంపికల గురించి చెబుతూ ఉంటారు. ఇంకా ప్రముఖ బాలీవుడ్ తార శ్రీమతి సోనాలి బింద్రే మొన్న మధ్య వారి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆటోఫెగి అనే ప్రకృతి వైద్యం ఎంత బాగా పనిచేసిందో చెప్పారు. ఇంకా కొందరు డీటాక్స్ లేదా అసాధారణ చికిత్సలను సిఫార్సు చేస్తుంటారు. ఇలాంటి మాటలు త్వరగా ప్రచారం అవుతుంటాయి, కానీ అందరూ వారిని అనుసరించడం సరైందా? ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, ఈ ప్రముఖులు చెప్పే ఆరోగ్య సలహాల్లో ముఖ్యమైన విషయాలు బయటకు రావు. మనకు కనిపించేది కేవలం ఫలితం మాత్రమే. వారి వెనకాల ఉన్న వైద్య పర్యవేక్షణ, వ్యక్తిగత జన్యువులు, దాచిన ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు ఇవేమీ మనకు కనిపించవు. ఒకరికి పనిచేసిన పద్ధతి మరొకరి శరీరానికి అసలు సరిపడకపోవచ్చు, ఇంకా హాని కూడా చేయవచ్చు. ఆరోగ్యం అనేది అత్యంత వ్యక్తిగతమైన విషయం. ఇది శరీర నిర్మాణము, జీవనశైలి, చుట్టుపక్కల వాతావరణము, గత ఆరోగ్య చరిత్రలతో ముడిపడి ఉంటుంది. ప్రచారంలో ఉన్నదాన్ని గుడ్డిగా అనుసరిస్తే నిజమైన చికిత్స ఆలస్యం అవుతుంది లేదా హాని కూడా జరగవచ్చు. ప్రజాదరణ పొందినవని కాకుండా శాస్త్రీయ ఆధారాలను అనుసరించండి. ఆధారాలు ఉన్న సలహాలు మాత్రమే తీసుకోండి. మీ శరీరానికి తగిన సలహా కోసం అర్హత ఉన్న వైద్యుల్ని సంప్రదించండి. ఆరోగ్య నిర్ణయాలు ఎల్లప్పుడూ ప్రముఖుల ప్రభావం లేదా ఇంటర్నెట్ భయాలతో కాకుండా ఆధారాలతో తీసుకోండి.